ఆస్తుల పరిరక్షణ బాధ్యత కూటమి ప్రభుత్వానిదే అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. భక్తులు స్వామిపై విశ్వాసంతో ఆస్తులిచ్చారని, వాటిని నిరర్ధక ఆస్తులని టీటీడీ గత పాలక మండలి అమ్మే ప్రయత్నం చేసిందని ఆయన ఆరోపించారు. టీటీడీ ఆస్తుల విషయంపై సమగ్ర విచారణ చేయించాలని సీఎం చంద్రబాబును పవన్ కళ్యాణ్ కోరారు. గత ప్రభుత్వం టీటీడీ ఆస్తులను, భగవంతుడి ఆభరణాలను రక్షణ కల్పించిందా లేదా అనే కోణంలో విచారణ అవసరమన్నారు. అసలు నాటి పాలక మండలి స్వామివారి ఆస్తులను పరిరక్షణ కంటే అమ్మేయడానికే ఎందుకు ఉత్సాహపడింది, వారిని ఆ విధంగా నడిపించింది ఎవరు అనేది బయటకి తీస్తామని పవన్ తెలిపారు. శ్రీవారి ఆస్తుల పరిరక్షణ బాధ్యత కూటమి ప్రభుత్వానిదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. భక్తులు స్వామిపై విశ్వాసంతో ఆస్తులిచ్చారని, వాటిని నిరర్ధక ఆస్తులని టీటీడీ గత పాలక మండలి అమ్మే ప్రయత్నం చేసిందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి అమరావతి సెక్రటేరియట్ నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీనివాస్. యామిని, ఏదైతే శ్రీవారి ప్రసాదం లడ్డూలో కల్తీ నెయ్యి, నాణ్యత నెయ్యి ఉపయోగించని చెప్పేసి ఏదైతే బయటికి పొక్కడంతో అది కలకలం రేపుతుంది. ఈ నేపథ్యంలో కూడా తిరుమల శ్రీవారి భక్తుల్లో కూడా ఒక విధమైన ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కూడా భక్తుల మనోభావం దెబ్బతినకుండా ఉండేందుకు కూడా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే లడ్డు వ్యవహారంలో సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే కూడా శ్రీవారి భక్తుల్లో కూడా ఒక ఏదైతే ఆందోళన నెలకొందో దాన్ని తొలగించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కూడా కూటమి సర్కార్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు ఒక భక్తులకు ఒక ధైర్యాన్ని, ఒక వాళ్ళ మనోభావ దెబ్బ తినకుండా ఉండేందుకు కూడా ఒక లేఖ ద్వారా వాళ్ళకు సమాధానం ఇచ్చారు. ఏదైతే కూటమి సర్కారు ఉందో శ్రీవారి ఆస్తుల విషయంలో తాము భరోసా ఉండటం, శ్రీవారి ఆస్తులకు సంబంధించి తమ కూటమి ప్రభుత్వం పూర్తి బాధ్యత అని చెప్పేసి కూడా ఆయన ఒక లేఖ రాశారు. ఖచ్చితంగా ఏదైతే గత పాలక మండలి ఉందో, గత ప్రభుత్వం మీద ఉందో శ్రీవారి ఆస్తులను కూడా అమ్మేయాలని చెప్పేసి ప్రయత్నం చేసి చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ఆ లేఖలో. దాదాపు గతంలో చూసుకుంటే శ్రీవారికి సంబంధించిన దాదాపు 2,300 కోట్లకు పైగా కొన్ని ఆస్తులు, అంటే దాదాపు 23 ఆస్తులు, అంటే భక్తులు ఎంతో భక్తితో శ్రీవారి మీద భక్తితో కూడా తమ ఆస్తులను కూడా వాళ్ళు ఉండిలో వేస్తుంటారు. దానికి సంబంధించిన పత్రాలను కూడా ఉండిలో వేస్తుంటారు. కొందరు నేరుగా టీటీడీ అధికారులు కలిసి కూడా ఆ ఆస్తి పత్రం కూడా ఇస్తుంటారు. అయితే వీటన్ని చాలా కోట్ల రూపాయల ఆస్తులు కూడా శ్రీవారికి సంబంధించిగా ఉన్నాయి. దీంట్లో కొన్ని నిరర్థక ఆస్తులను కూడా గత పాలక మండలి, గత వైసీపీ ప్రభుత్వం అమ్మాలని చెప్పేసి కూడా, విక్రయించాలని చెప్పేసి కూడా ప్రయత్నం చేసిందని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దాదాపు ఇలా చూసుకుంటే దాదాపు 23 ఆస్తులు ఏదైతే ఉన్నాయో దాదాపు 2,392 కోట్ల విలువైన ఆస్తులు కూడా గత పాలక మండలి నిరర్థక ఆస్తులు, దాదాపు 100 కోట్ల విలువైన ఆస్తులు కూడా అమ్మాలని చెప్పి, విక్రయించాలని చెప్పేసి కూడా ప్రయత్నం చేసిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ లేఖలో స్పష్టం చేశారు. వీటన్నిటిపైన కూడా ఇలా ఆస్తులు అమ్మకుండా భక్తుల మనోభావం దెబ్బతినకుండా కూడా తమ ప్రభుత్వం, కుటుంబ ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అలాగే శ్రీవారి నగలు కావచ్చు, శ్రీవారి వాణి టికెట్లు ద్వారా వచ్చిన ఏదైతే ఆదాయం ఉందో దానిపైన కూడా మొత్తం కూడా సమగ్ర విచారణ చేసి భక్తుల మనోభావం దెబ్బతినకుండా కూడా కూటమి సర్కార్ పూర్తి బాధ్యత. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.